చేస్తున్నటువంటి వ్యక్తి ఖాతాల్లోకి 20 కోట్ల రూపాయల సొమ్ములు, విలువైనటువంటి అపార్ట్మెంట్లు, విల్లాలు, ఎకరాల భూములు, 2 కిలోల బంగారం, ఇవన్నీ కూడా బయటపడ్డాయి. సిట్ వారు విచారిస్తూ ఉన్నారు. సిట్టు విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇవాళ గొడ్డలి పార్టీ అఫీషియల్ పాంప్లెట్, వారి యొక్క అవినీతి రోత పత్రిక సాక్షిలో వాళ్ళు ఏమని రాశారో ఒకసారి చదువుదామండి. ఈరోజు వాళ్ళ అవినీతి రోత పత్రికలో రాసినటువంటిది చదువుతా ఉన్నా. కేఎన్ఆర్ పై నిరాధారణ ఆరోపణలతో దుష్ప్రచారం. వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారం కోసం ఆ పార్టీ పొలిటికల్ అసిస్టెంట్ పిఏ కె నాగేశ్వరరెడ్డి కేఎన్ఆర్ని ప్రభుత్వం వేధిస్తోంది. కేఎన్ఆర్కు భారీగా ఆస్తులున్నట్లు, అవన్నీ గత 5 ఏళ్లలోనే సంపాదించినట్లు సిట్ చేస్తున్న దుష్ప్రచారం విడ్డూరంగా ఉంది. వాస్తవానికి ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్. 2003లోనే వార్త దినపత్రికలో ఎడిషన్ ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆ సమయంలోనే చిన్న వ్యాపారాలు చేసుకునేవారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చాక ఆ పార్టీకి పనిచేస్తున్నారు. తన వ్యాపారాలు చూసుకుంటూనే పార్టీలో పొలిటికల్ అపాయింట్మెంట్ అన్నీ చూస్తున్నారు. తన వ్యాపారాల ద్వారా ఆయన చట్టబద్ధంగానే ఆస్తులు కొనుగోలు చేశారు. ఇది వాళ్ళ అవినీతి రోత పత్రికలో రాసినటువంటి రాతలు. ఎక్కడా కూడా కేఎన్ఆర్ భార్య ఖాతాల్లోకి 20 కోట్లు సొమ్ములు రాలేదని కానీ, కేఎన్ఆర్కి తిరుపతిలో కానీ, దర్శిలో కానీ, జగ్గైపేటలో కానీ, భోగాపురంలో కానీ భూములు లేవు, అదంతా అబద్ధం అని కానీ, బెంగళూరు, హైదరాబాదు, విజయవాడ, కడప, తిరుపతిలో విలువైనటువంటి ఫ్లాట్లు, విల్లాలు లేవని కానీ ఎక్కడ ఒక్క లైన్ కూడా రాయలేదండి. అంటే వీళ్ళు చెప్తున్నది ఏంటి? కేఎన్ఆర్ గారంట 2003 నుంచే జర్నలిస్ట్గా ఉంటూనే చిన్న వ్యాపారాలు చేసుకున్నారంట. వాటి ద్వారా ఇవన్నీ సంపాదించేశారంట. ఇది నేను చెప్తున్న మాట కాదండి, వాళ్ళ పకోడీ పేపర్ చెప్తున్నటువంటి మాట. అంటే ఒక 10-15 వేల రూపాయలు జీతానికి పనిచేసినటువంటి ఒక జర్నలిస్టు ఇన్ని కోట్ల రూపాయల క్యాషు, ఇన్ని ఆస్తులు, ఇన్ని విల్లాలు, అపార్ట్మెంట్లు పోగేయటం సాధ్యమవుతుందండి? అంటే ప్రజలు అంత అమాయకులు అనుకుంటా ఉన్నారా? ఒక పక్కన ఇవాళ గొడ్డలి పార్టీ ఒప్పుకుంది, ఎస్ కేఎన్ఆర్ ఆయన భార్య ఖాతాల్లోకి 20 కోట్లు వచ్చిన మాట వాస్తవం. కేఎన్ఆర్కి విలువైనటువంటి ఆస్తులు ఉన్నమాట వాస్తవం. కేఎన్ఆర్కి ఖరీదైనటువంటి అపార్ట్మెంట్లో విల్లాలు ఉన్నటువంటి మాట వాస్తవం. కానీ అవన్నీ ఒక జర్నలిస్ట్గా చిన్న వ్యాపారాలు చేసుకుని సంపాదించేశాడంటే నాయన. ఇవాళ లెక్కన రాష్ట్రంలో నాకు తెలుసు వ్యక్తిగతంగా 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలుగా మీడియా రంగంలో జర్నలిస్టులుగా పనిచేస్తున్నటువంటి అనేక మంది ఇప్పటికీ సొంత ఇల్లు లేకుండా అద్దెళ్లలో నివసిస్తున్నటువంటి కేఎన్ఆర్ గారు మాత్రం ఒక జర్నలిస్ట్గా చిన్న వ్యాపారాలు చేసుకుని 20 కోట్ల రూపాయలు క్యాష్ ఆయన అకౌంట్లోకి వచ్చేసింది. విల్లాలు, ఎకరాలు భూములు, కిలోలు బంగారం సంపాదించేశారు. బాబా, కొంచెం ఆ కేఎన్ఆర్ గారిని వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరినీ పిలిచి ట్రైనింగ్ ఇమ్మనండి సార్. ఒక జర్నలిస్ట్గా ఇన్ని కోట్లు ఎలా సంపాదించాలో, ఇన్న విల్లాలు, ఇన్ని అపార్ట్మెంట్లు, ఇన్ని 100 ఎకరాల భూములు, ఏ రకంగా చిన్న జర్నలిస్టుగా ఉంటూనే చిన్న వ్యాపారాలు చేసి కోట్ల రూపాయల ఆస్తులు, కిలోల కొద్ది బంగారం, కోట్ల రూపాయల క్యాష్ ఏ విధంగా సంపాదించాలి? కొద్దిగా ఆ ప్రెస్ క్లబ్ దగ్గరికి వచ్చి కొంచెం కోచింగ్ ఇమ్మనండి సార్.
కొద్దిగా సిగ్గుండాలి, సమర్థించుకోవడానికి కొద్దిగా సిగ్గుండాలి.